సో అన్న చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా మొండి వైఖరిలోనే ఉంది అని మీరు భావిస్తూ చర్యలకు దిగినారా, ఈ నిరసనకు దిగినారా, లేకపోతే ఎట్లా? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ప్రజా రవాణా సంస్థ, ఇది ఆర్టీసీ అంటే ప్రజా రవాణా సంస్థ, ఈ ప్రజా రవాణా సంస్థలు ప్రభుత్వమే నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఈవీ బస్సులను, ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటీకరణ తీసుకొచ్చి మన డిపోలలో పెట్టి మొత్తం టోటల్ గా ఈ ఆర్టీసీ ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన పోయి ఇది టోటల్ గా ఆర్టీసీని ప్రభుత్వ రంగ కాకుండా ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సమ్మెకు కారణము ప్రభుత్వమే అని తెలియపరుస్తున్నాను. సో ఎటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్? వాటిలో మీరు ముఖ్యంగా డిమాండ్ చేసే హామీలు ఏంటి? మాకు యాక్చువల్గా అయితే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం రాగానే ఖచ్చితంగా ఆర్టీసీ సమస్యలు పూర్తిగా మేము ఒక్క సమస్యలు కూడా ఉండకుండా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తాము. ఆర్టీసీ కార్మికులకు పిఆర్సీ ప్రకటిస్తాము. మాకు రావాల్సిన 2 పిఆర్సీలు ప్రకటిస్తాము. 2021 పిఆర్సీ ప్రకటిస్తాము, 2025 పిఆర్సీ ప్రకటిస్తాము. వాళ్ళకి రావాల్సిన హెచ్ఆర్ఏ, డిఏ గానీ, సిసిఏ గానీ, వాళ్ళకి ఏదైతే ఉన్నదో పిఎఫ్ గానీ వాళ్ళకు కాంట్రిబ్యూషన్ రావట్లేదు. సో కాబట్టి వీటన్నిటి మొత్తం పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మేము ప్రభుత్వంతో 4-5 సార్లు చర్చలు జరిపాము. ఆ చర్చలో భాగంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీ పరిష్కారం చేయలేదు. సో కాబట్టి మహిళలకు మాత్రము ఉచిత ప్రయాణం చేశారు. ఆ ఉచిత ప్రయాణం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నారు కూడా. మాకు ఆర్టీసీకి మంచిగా జరిగింది, కానీ ఆ ప్రయాణంలో వచ్చిన డబ్బులు మాకు ఇవ్వట్లేదు. సో కాబట్టి నెలకు 400 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. సో కాబట్టి 100 కోట్లు ఇస్తున్నారు, 50 కోట్లు ఇస్తున్నారు, కానీ మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వట్లేదు. ఆర్టీసీ లాభాల్లో ఒకవైపు ఆర్టీసీ లాభాలు అంటారు, కానీ తీరా చూస్తే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు డబ్బులు ఇస్తలేరు. సో కాబట్టి తప్పని పరిస్థితుల్లో మేము ఏదైతే ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీ ఉందో హామీ నెరవేర్చకుండా చేస్తుంది. కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో సమ్మెలకు వేయడం జరిగింది.